ప్రాజెక్టు పేరుతో జరిగిన అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జలవనరుల శాఖపై రివ్యూ నిర్వహించనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును టెక్నికల్ టీం ఇప్పటికే సందర్శించింది. వర్షాలు మొదలయ్యేలోపు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రిపేర్ల బాధ్యతను ఎల్&టీ సంస్థ తీసుకుంది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదిక మేరకు పనులు కొనసాగించాలని సూచించారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు కూడా సలహాలు, సూచనల కోసం వివిధ రంగాలకు చెందిన నిపుణులతో జలవనరుల శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఆదేశాల మేరకు ఈ కమిటీ ఏర్పాటైంది. మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. నేడు జలవనరుల శాఖ అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ యామిని. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటు అంశం పైన మధ్యంతర నివేదిక ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ టీం వివరాల ఆధారంగా ఇవాళ మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఇరిగేషన్ అంశాలపైన సమీక్ష చేసే అవకాశం ఉన్నట్లు కూడా సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకనంటే మేడిగడ్డ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే మేడిగడ్డ అంశానికి సంబంధించిన అంశం అంతా కూడా బట్టబయలైనప్పటికీ అప్పుడు ప్రభుత్వం దీన్ని చూసిచున్నట్లుగా వ్యవహరించడంతో దాదాపు 1,00,000 కోట్లకు పైగా వ్యయాన్ని వెచ్చించి నిర్మించినటువంటి కాళేశ్వరము ప్రస్తుతం అంతా కూడా ఇబ్బందికరంగా మారింది. అందులో భాగంగా మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిషన్ ఆదేశించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లో నెలకొన్నటువంటి ఇబ్బందులపైన ఎప్పటికప్పుడు నిపుణులతో కూడినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను విజిట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గడిచినసారి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జరిగినటువంటి భారీ అవినీతి అవకతవకలపైన అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రవేశించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలకు, పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. మేడిగడ్డకు వెళ్లి నిజానిజాలను నిగ్గు తెచ్చాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు ఎంఐఎం, సిపిఐ మినహాయించి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నేతలు పూర్తిగా దూరంగా ఉన్నారు. అప్పట్లో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మేడిగడ్డను విజిట్ చేసి అక్కడ పవర్ పాయింట్ ప్రవేశించి జరిగినటువంటి ఇబ్బందులపైన, ఇష్యూస్ పైన, అవకతవకలపైన వివరించేటువంటి ప్రయత్నం చేశారు. సో అప్పటి నుంచి అంతా కూడా ఈ అంశం సీరియస్గా ముందుకు వెళ్తూ ఉంది. వచ్చేదంతా కూడా వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో మరింత స్పీడప్ చేసి పూర్తి స్థాయిలో మరమ్మతులకు సంబంధించిన అంశం పైన పర్టికులర్గా మేడిగడ్డను పునరుద్ధరించకపోతే కనుక రాబోయే రోజుల్లో అన్నారం, అదేవిధంగా సుందిళ్ల పైన కూడా తీవ్రంగా దీని ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. కనుక రాబోయే రోజుల్లో దీనిపైన రివ్యూ చేసి పూర్తి స్థాయి నిర్మాణ బాధ్యతలన్నింటినీ కూడా ఎల్&టీ సంస్థకు అప్పగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా నిన్న సచివాలయంలో ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటుగా ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఇప్పటికే ఈ మరమ్మతుల అంశాన్ని అంతా కూడా ఎల్&టీ సంస్థ తీసుకునేందుకు అంగీకరించడంతో 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మేడిగడ్డ టూర్కి విజిట్ చేసి జరుగుతున్నటువంటి ఇబ్బందులపైన మరొకసారి ఆరా తీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో వర్షాలు పూర్తి స్థాయిలో కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి గోదావరిలో వరద పోటెత్తితే మేడిగడ్డ అంశం మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. సో దీన్ని టెక్నికల్గా నిపుణులతో చర్చించిన తర్వాత తీసుకోబోయేటువంటి అంశాలపైన రేవంత్ రెడ్డి ఒక నివేదికను రెడీ చేయమని చెప్పి అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా అధికారులు ఇచ్చేటువంటి నివేదికను కూడా ఇవాళ మధ్యాహ్నం జరిగేటువంటి ఒక సమీక్షా సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణకు సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఇరిగేషన్ శాఖ అధికారులు ఒక నిపుణులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా న్యాయ విచారణకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకొని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటుకు సంబంధించిన అంశంపై పూర్తిస్థాయి సమగ్ర ఒక నివేదికను రెడీ చేయబోతున్నారు. ఆ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి
మేడిగడ్డను విజిట్ చేసే అవకాశం ఉంటుంది. సీఎంతో పాటు మంత్రులంతా కూడా మేడిగడ్డను విజిట్ చేస్తారు. ఎందుకంటే ఇష్యూ అంతా కూడా దాదాపు గడిచిన 4 నెలల నుంచి చాలా సీరియస్గా జరుగుతుంది. ప్రభుత్వం దీనిపైన న్యాయ విచారణకు ఆదేశించిన తర్వాత ఇప్పటికే న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం ప్రకారం గత PRS ప్రభుత్వ హయాంలో ఇందులో పాత్రదారులైనటువంటి వారందరినీ కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది ఆ కమిషన్కి. తదనుగుణంగా భవిష్యత్తులో ఈ మేడిగడ్డ అంశంతో పాటుగా అన్నారం సుందిల్లా బ్యారేజీలకు బుజ్జి ఉన్నటువంటి ముప్పును ముందుగానే పసిగట్టి L&T సంస్థ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకొని అయ్యేందుకు వ్యయాన్ని సైతం ఇటు ఆ నిర్మాణ సంస్థనే భరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారుల ద్వారా ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే మేడిగడ్డను విజిట్ చేసి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వర్షపు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు మేడిగడ్డ బ్యారేజీని పునర్నిర్మాణం చేసేటువంటి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకు వెళ్తుంది. ఈ అంశానికి సంబంధించి మరోసారి ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి నివేదికలు చెప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.